వైసీపీ 5వ జాబితాపై కసరత్తు కంటిన్యూ అవుతూనే ఉంది. ఇవాళ రేపో లిస్టు విడుదలవుతుందంటూ ప్రతిరోజు ప్రచారం జరుగుతున్నా ఎప్పుడు వస్తుంది అన్నదానిపై నేతలకు స్పష్టత రావటం లేదు. సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్నా కొన్ని చోట్ల లెక్కలు తేలటం లేదు. భీమిలి సభ కంటే ముందే పూర్తి చేయాలని వైసీపీ భావించినా సాధ్యం కాలేదు. ఇటు ఇంకా స్పష్టత రాని స్థానాల నేతలు సీఎంఓకు క్యూ కడుతున్నారు. ఒంగోలు లోక్సభ ఇన్ఛార్జ్ పంచాయతీ మళ్లీ మొదటికి వచ్చినట్టు కనిపిస్తోంది. మాగుంటకే మరోసారి సీట్ ఇవ్వాలని మాజీ మంత్రి బాలినేని పట్టుబడుతున్నారు. అయితే పార్టీ అధిష్టానం మాత్రం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బాధ్యతలు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో బాలినేనిని పార్టీ పెద్దలు బుజ్జగిస్తున్నారు. విజయవాడలోని హోటల్లో ఉన్న బాలినేనితో సజ్జల రామకృష్ణారెడ్డి గంటకు పైగా సమావేశమయ్యారు. 5వ జాబితా రిలీజ్ అయి చెవిరెడ్డి పేరును ప్రకటిస్తే ఇక ఏం చేయలేమని భావిస్తున్న బాలినేని పార్టీ పెద్దలపై ఒత్తిడి పెంచారు. నర్సరావుపేట అభ్యర్థిపై కూడా వైసీపీ అధిష్టానం ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇక్కడ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ను బరిలోకి దించే అవకాశం ఉంది. నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి తేలితేనే గుంటూరు ఎంపీ సీటుపై క్లారిటీ వస్తుంది. మరోవైపు సర్దుబాటులో సీట్లు దక్కని నేతలు పక్కచూపులు చూస్తున్నారు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేరు ఆదిమూలం టీడీపీ పెద్దల్ని కలిశారు. తిరుపతి ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధంగా లేని ఆయన సైకిల్ ఎక్కబోతున్నారు. దాంతో కొత్త అభ్యర్థి కోసం వేట కొనసాగిస్తోంది వైసీపీ అధిష్టానం. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కూడా టీడీపీ కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది. కొన్ని రోజులుగా ఆయన ప్రభుత్వంపై పరోక్ష విమర్శలు గుప్పిస్తున్నారు. నిధులు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి మైలవరం టికెట్ ఆయనకేనని పార్టీ పెద్దలు క్లారిటీ ఇచ్చేశారు. సీఎం దగ్గర నుంచి కూడా ఆయన స్పష్టత తీసుకున్నారు. మంత్రి జోగి రమేష్ టార్గెట్గా వసంతను బరిలోకి దించాలని టీడీపీ భావిస్తోందనే టాక్ వినిపిస్తోంది.